అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి 16 సోమవారాల పూజ. ఈరోజు విశేషం ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. ఎవరైనా మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు 16 సోమవారాల్లో 4వ వారం పూజ. అయితే ఈరోజు ఎంతో విశేషమైందండి. గరుడ పంచమి, నాగపంచమి కలిసి వచ్చిన ఎంతో శుభదినం అండి. ఈ విధంగా ఈ సమయాల్లో మనం ఈశ్వరుడు ఆరాధన చేసుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నానండి. అంతా ఈశ్వరుడి సంకల్పం. అయితే ఈ గరుడ పంచమి, నాగపంచమి ఎంతో విశేషమైన రోజండి. అసలు గరుడ పంచమికి ఈ పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. గరుత్మంతుడు ఒకానొక రోజు ఒకానొక కాలంలో మాట జరిగిన విశేషాలండి ఇవన్నీ. అయితే ఒకానొక కాలంలో గరుత్మంతుడు పాముల మీద పగబట్టి దొరికిన పాము దొరికినట్టు తినేయడం మొదలెట్టాడండి. ఇలా పాములను తినేయడం వలన పాముల జాతి అంతా నశించిపోతుందని భయపడిన గరుత్మంతుడు, ఆదిశేషుడు, కర్కోటుడు ఇలాంటి పెద్దవారందరూ కూడా కలిసి గరుత్మంతుడితో ఒక ఒప్పందం అయితే చేసుకుంటారండి. ఆ ఒప్పందం ఏంటంటే, గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి నీకు కొన్ని పాముల్ని అదేవిధంగా కొంత ఆహారాన్ని నెలకి మేము పంపుతాము, వాటిని తిని నీ ఆకలి తీర్చుకో, అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇలాగా పాములన్నిటినీ తెలియడం వల్ల ఏమవుతుందంటే మన నాగజాతి మొత్తం అంతమైపోతుంది. దీనివల్ల ముందు ప్రపంచంలో చాలా తేడాలు వస్తాయి, అందువల్ల నువ్వు అలా చేయకని ఈ పెద్దవారు అందరూ చెప్పడం వల్ల గరుత్మంతుడికి, వాసుకి ఆదిశేషుడు అంటే చాలా గౌరవం, అలాగే చాలా గౌరవం ఇస్తాడు. అందువల్ల వాళ్ళ మాటలను అంగీకరించి సరే అంటాడు. ఇలాగ గరుత్మంతుడు ఆ వాసుకి మొదలైన పెద్దవారు చేసుకున్న రోజు ఈ శ్రావణ మాస శుక్లపక్ష పంచమి రోజు ఈ వడంబడికంతా చేసుకున్నారండి. అందుకని ఈ రోజుని గరుడ పంచమి, అటు గరుత్మంతుడితో కలిసి గరుడ పంచమి అని, ఇటు నాగులందరూ కూడా ఈ ఒప్పందం వల్ల నాగులందరూ కూడా ఏదో ఒక నెలకు ఒక పాము అనేది పోయినా మిగిలిన నాగజాతి అంతా కూడా రక్షించబడుతుందని చెప్పి ఎంతో సంతోషించి ఆ రోజున నాగపంచమి కూడా తిథి జరుపుకోవడం అనేది మనకి పురాతనం నుంచి వస్తున్న ఆచారం అండి. అయితే ఈ గరుడ పంచమి రోజు మనం చేయవలసిన కొన్ని విధి విధానాలు ఏంటంటే, గరుడ పంచమి రోజు గరుడు యొక్క నామాలు చదువుకోవడం వల్ల మనకి కొన్ని లాభాలు అయితే కలుగుతాయండి. వైనతేయాయ నమః, ఖగాయ నమః, ఖగేశ్వరాయ నమః ఈ నామాలను తలుచుకుని ఈ నామాలు అయితే తలుచుకొని గరుడ స్వామివారికి పానకం పెట్టాలండి. అలాగే నాగేంద్ర బాబుకేమో చిమ్మిలి కొంచెం పాలని నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదం మీరు మీ కుటుంబ సభ్యులు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అటు పాములకు సంబంధించిన ఏమన్నా ఇబ్బందులు ఉంటే తొలగిపోతే, అలాగే పక్షికి సంబంధించిన గరుడ వాహనం కాబట్టి గరుడ పక్షులకు సంబంధించిన ఏమన్నా ఆటంకాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అలాగే చెడు పీడకల నుండి కూడా విముక్తి కలిగి మీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందని గురువుల ద్వారా తెలుసుకున్న ఈ విషయాలను కూడా తెలియజేయడం జరిగిందండి. ఇది గరుడ పంచమి యొక్క విశేషమైన రోజు అండి. ఈ విశేషమైన రోజు 16 సోమవారాల్లో 4వ వారం పూజగా కూడా నాకు పడిందండి. కాబట్టి ఈ 16 వారాలు 4వ వారం పూజ కూడా చక్కగా మంచి తిథి రోజు జరుపుకోవడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇది లాస్ట్ ఇయర్ అయితే మేము ఇదే టయానికి తిరుపతి వెళ్ళామండి. తిరుపతి వెళ్తే అక్కడ మేము అనుకోకుండా గరుడ సేవలో స్వామివారు ఉండడం చూసి వాళ్ళు గరుడ పంచమి అనుకున్నాం. మంచి రోజు మేము వెళ్ళామని ఎంతో ఆనందపడ్డాం. ఈ టైంలో ఏమో 16 సోమవారంలో ఈశ్వరుడు పూజ చేసుకోవడం అనేది ఎంతో ఆనందంగా ఉందండి. అయితే మనం ఇప్పుడు 16 సోమవారాల పూజలోకి వచ్చేసామండి. ఈశ్వరుడి పూజ అనేది స్వామివారిని ఆవాహనం అయితే చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం గణపతి పూజ ఇవన్నీ చేసాం కదండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆచమనం అయితే 3 సార్లు నీటిని లోపలికి పుచ్చుకున్న తర్వాత ఈ శివలింగంలోకి పార్వతీ పరమేశ్వరుని అయితే ఆవాహనం చేసుకోవాలండి. ఆవాహనం చేసుకోవడానికి మంత్రం ఉంటుందండి. ఆ మంత్రం చదువుకోవాలి. ఏంటంటే అది, కైలాస శిఖరే రమ్యే పార్వత్య సహిత ప్రభో ఆగశ్చ దేవదేవేశ మద్భక్త చంద్రశేఖర
అని ఈ మంత్రం చదువుకుంటూ ఆవాహయామి 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 అనుకోవాలి. మంత్రం రాని వాళ్ళు ఆవాహయామి అనుకున్నా సరిపోద్దండి. తర్వాత వచ్చి కూర్చున్నారు కదా స్వామివారు, కూర్చోడానికి ఆసనం సమర్పించాలండి. సురాసుర శిరోరత్న ప్రదీపిత పదాంబుజ మహేష దేవదేవేశ ఆసనం స్వీకురు ప్రభు అంటే 2 అక్షంతలు వేసి, స్వామి ఇక్కడ నీకు నవరత్న సింహాసన పీఠం వేసాం స్వామి, మీరు అమ్మవారు కూర్చోండి స్వామి అని చెప్పాలి. అది మనసులో భావం, మంత్ర రూపంలో భావం అదనమాట. తర్వాత గంగాధర నమోస్తస్తు త్రిలోచన విరషధ్వజ మౌక్తికాసన సంస్థాయ గౌరీశాయ నమో నమః శ్రీ భవానీ శంకర దేవతభ్యో నమో నమః పాద్యోహ పాద్యం సమర్పయామి అని నీటిని స్వామికి చూపించి వదలాలి. తర్వాత అర్ఘ్యం గృహాన హేషంభో మయా దత్తం మహేశ్వర ప్రయచ్చమే మనస్తుష్టి భక్తానామి ఇష్టదాయకం శ్రీ భవానీ శంకర దేవతాభ్యన అర్ఘ్యం సమర్పయామి. కొంచెం నీటిని స్వామికి చూపించి వదలాలి. మునిభిర్నారద ప్రక్రయత్న రీత్య మాఖ్యాత వైభవ గంగాధరాయ భగవాన్ స్వీకురుష్వాచమనం ప్రభో ముఖే ఆచమనీయం సమర్పయామి అని కొన్ని నీటిని చూపించి వదలాలి. ఇక్కడ పంచామృతాలు మీ దగ్గర ఉన్న పంచామృతాలు ఉంటే అభిషేకం చేసుకోవచ్చు. పంచామృతమిదం స్నానం భవతీం ప్రీతిదాయకం గృహాన గౌరీ రమణ తద్భక్తే నమో యోర్పితం. మీ దగ్గర ఉన్న పంచామృతాలు అంటే స్వామికి అభిషేకం చేయొచ్చు. లేదంటే గంగాజలాన్ని చూపించి కొంచెం జల్లి కింద వదిలేయచ్చు. వస్త్రయుగ్మం సమర్పయామి అని చెప్పి మీ దగ్గర ఏమన్నా వస్త్రం ఉంటే సమర్పించండి. లేదు అనుకుంటే పత్తితో 2 ఒత్తుల్ని పసుపులో ముంచి వాటిని సమర్పించండి. అలాగే యజ్ఞోపవేతం కూడా అంతే. యజ్ఞోపవేతం మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇవ్వండి. లేదు అనుకుంటే ఒక పత్తినే కుంకుమలో ముంచి యజ్ఞోపవేతం సమర్పయామి అని స్వామికి ఆ ఉపచారాలు చేసిన తర్వాత గంధం సమర్పించాలి. సమస్త గంధం ద్రవ్యానం దేవత్వమషి జన్మభోహు భక్త్యా సమర్పితం ప్రీత్యా మధుగంధాది గృహత్యం గంధం సమర్పించాలి స్వామివారికి. తర్వాత అక్షతోషి స్వభావేన భక్తానాం అక్షతం వరం దదామి నాథ మద్దతే రక్షత ప్రియతం భవాన్ అని అక్షతాలను స్వామికి సమర్పించాలి. తర్వాత స్వామికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రం అఖండ బిల్వపత్రేణ మహాతుష్టి ప్రజాయతే ఏకనాపి యదాన్యేకం తథా నమః కోటిభిః అని బిల్వపత్రం సమర్పించాలి. బిల్వపత్రం సమర్పయాము. తర్వాత పుష్పాలు ఉంటే పుష్పాలను కూడా సమర్పించిన తర్వాత స్వామికి చక్కగా అంగపూజ అయితే చేయాలి. అంగపూజ చేసిన తర్వాత స్వామి చక్కగా అష్టోత్తరం పఠించాలి. శివ అష్టోత్తరం చెప్పుకుంటూ మారేడు దళాలు ఉంటే మారేడు దళాలు సమర్పించండి. లేదంటే పువ్వులు ఉంటే పువ్వులు, లేదనుకుంటే అక్షంతలు సమర్పించుకుంటూ శివ అష్టోత్తరము అలాగే ఉమా అష్టోత్తరము అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకున్నవాలి. ఆ చదువుకున్న తర్వాత ధూపం సమర్పించాలి. ధూపం సమర్పయామి అని ధూపం, దీపం దర్శయామి అని దీపం, అక్కడున్న దీపాన్ని దర్శయామి అని చూపించాలి. తర్వాత ప్రసాదం స్వామివారికి ఎలాగో గోధుమను ఒక ప్రసాదం చేసాం కదండి. ఆ ప్రసాదంతో పాటు మీ దగ్గరైన పళ్ళు పలహారాలు పళ్ళు ఉంటే పళ్ళు ఏముంటే అవి అన్నీ కూడా స్వామి దగ్గర పెట్టుకొని నైవేద్యం నారికేళం కూడా కొబ్బరికాయ దండం పెట్టుకొని నారికేళం కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదాలు చూపించిన తర్వాత స్వామికి తాంబూలం సమర్పించుకోవాలి. తాంబూలాన్ని సమర్పించి హారతినిచ్చుకొని స్వామివారికి కర్పూరగౌరం కర్ణావతారం సంసారతీరం భుజగేంద్రహారం సదాశివం దేవవరం నమామి ఉమాకాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మల్లీనాథాయ మంగళం అంటూ హారతిని స్వామివారికి చక్కగా సమర్పించి చూపించి స్వామివారికి 3 సార్లు కళ్ళకద్ది కొంచెం నీటిని వదిలేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా హారతి తీసుకోవాలి. తర్వాత మంత్రపుష్పం సమర్పయామి అనుకుని ఒక పుష్పాన్ని తీసుకొని మీ మనసుకు అద్దుకొని మీ దగ్గర ఉన్న ఈ మనసులో ఉన్న కోరికలు బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చెప్పుకొని స్వామివారికి ఆ పుష్పాన్ని సమర్పించేయండి. తర్వాత అక్షంతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అంటూ స్వామివారికి స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు భావన చేసుకోండి. భావన చేసుకొని ఆ అక్షంతలను స్వామివారు వేసేయండి. తర్వాత మీ దగ్గర ఏమన్నా స్వామికి వేయడానికి విసనకర్ర లాంటిది ఛత్రం కానీ ఏమన్నా ఉంటే స్వామికి విసరండి. ఏమీ లేదు అనుకోండి ఒక పుష్పం లేదా ఒక బిల్వదళం తీసుకోండి. అదే ఆ ఛత్రం అనుకొని స్వామివారు అమ్మవారు ఆడ కూర్చున్నారు కదండి, వాళ్ళకి చక్కగా గౌరవంగా విసురుతున్నామనుకుని మనసులో ధ్యానం చేసుకుంటూ స్వామివారికి అలా వేయాలి. అక్కడ కూడా కొన్ని ఉంటాయండి, ఏంటంటే మనం భక్తితో చదువుకోవాలి.
ఛత్రం ధారయామి, చామరం వీజయామి, గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆండోళికం సమర్పయామి, అశ్వారోహణం సమర్పయామి, గజారోహణం సమర్పయామి, సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార పూజాన్ సమర్పయామి అంటూ పుష్పములు అక్షంతలు స్వామివారికి సమర్పించిన తర్వాత ఎంత పూజని కూడా మనం తెలియక ఏ తప్పులు చేస్తూ ఉంటాం కదండి. తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని స్వామివారికి ఒక శ్లోకం చదువుకోవాలి. కరచరణ కృతం వా కర్మ వాక్కాయ జంవ శ్రవణ నయన జంవ మానసం వాపరాధం విహితం వా సర్వమేత క్షమస్వ జయ జయ కర్ణాబ్దే శ్రీ మహాదేవ శంభో. పార్థివలింగానికి నమస్కరించుకొని లెంపలు వాయించుకుంటూ శ్రీ భవానీ శంకర పూజాం సమాప్తి. ఈ విధంగా స్వామివారి లెంపలు వాయించుకొని వారికి సాష్టాంగ ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారి సాష్టాంగ ప్రదక్షిణ చేసుకోవాలి. అలా చేసుకోవడంతో పూజ అయితే పరిసమాప్తం అవుతుంది. కొన్ని అక్షంతల్ని నీటిని తీసుకొని వదిలేయాలి. ఒక ఆకు మీద కానీ పళ్ళెంలో కానీ వదిలేయండి. ఇప్పుడైతే కథలు చదువుకోవాలండి. నేను 2 కథలు ఒక వీడియోలో చేశానండి. ఇప్పుడు ఇది 3వ కథ ఈ వీడియోలో చదువుతున్నానండి. అయితే చేతిలోకి అక్షంతలు తీసుకొని ఈ కథ ఉద్దేశం ఏంటంటే, ఈ పూజ మనం ఎంత పవిత్రంగా చేసుకుంటాం, వ్రతభంగం చేసిన వారికి అంత అరిష్టము కూడా లభిస్తుందని ఈ కథ యొక్క ఉద్దేశం అండి. ఆ కథ వృత్తాంతం ఏంటి ఈ వీడియోలో చూద్దాం. చేతిలోకి అక్షంతలు తీసుకోండి. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతి అనుకుని 3వ పూర్వము ఒక రాజ్యమందు ఒకప్పుడు వర్షములు లేనందున కారణంగా క్షామం ఏర్పడి నదులు, తటాకములు, బావులు, జలములు అన్నీ కూడా ఎండిపోయినాయి. అప్పుడు ఒకనాడు పశువుల కాపర్లు అందరూ కలిసి పశువులు మేపడానికి చాలా దూరం వెళ్ళి ఎక్కడా పచ్చగడ్డి లేకపోవడం వారందరూ కూడా మర్రి చెట్టు నీడని చేరి కూర్చుని ఆలోచింపసాగారు. వారిలో శివలింగుడు, బాలుడు, మిత్రులారా ఇది దైవ ఘటన, మనము ఏమీ చేయలేం, అందువలన మనం దైవానుగ్రహం పొందటమే మేలాన్ని తలంచి దీనికి ఒక వ్రతం చేయటం ఉత్తమం. త్వరితంగా ఫలంనిచ్చినది సోమవార వ్రతం. భక్తితో చేసిన తప్పక అనుకున్న సంకల్పం సిద్ధిస్తుందని, మన కోరికలు తీర్చినని ఒక సోమవార వ్రతము మన పెద్దలు చెప్పగా నేను విన్నాను. కావున మన కష్టములు తీరి ఈ క్షామ ప్రాంతములన్నీ సుభిక్షంగా మారటకు మనం కూడా ఈ సోమవార వ్రతంను ఆచరిద్దాం. అది విన్న మరి ఒక బాలుడు వెంటనే, నీవు చెప్పింది బాగానే ఉంది, కానీ ఈ వ్రతం ఎలా చేయాలి, దీని విధానం ఏమిటి, దానికి కావలసిన వస్తువులు ఎట్లా సమకూర్చగలనని ప్రశ్నించను. అంతటా మొదట బాలుడు, ఆ వ్రత విధానం నేను తెలుసుకొని ఉన్నాను. వ్రతం చేయుటకు పుట్టమన్ను, బిల్వపత్రములు, గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, తేనె మొదలగు వస్తువులు ఉన్నచో చాలును. మన గోవుల్లో పాడి గోవులు కొన్ని ఉన్నాయి. వాటి పాలను విక్రయించగా వచ్చిన డబ్బుతో మనం వ్రతం పరికరములన్నీ కూడా సేకరించి తర్వాత మిగిలిన పూజను చేయవచ్చు అని అనుకున్నారు. మొదటి సోమవారం బాలురు అందరూ ఉదయమే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఆవులను తీసుకుని అవసరమైన సామాగ్రి వెంట పెట్టుకుని ఆ మర్రి చెట్టు క్రిందకి చేరి చిన్న పందిరిని వేసుకుని పుట్టమంతో శివలింగం చేసుకుని సోమవార వ్రతం ఆరంభించారు. యథాశక్తిగా వ్రతం ఆచరించి అదే సమయంలో ఆ మార్గం గుండా ఒక బ్రాహ్మణుడు పోటు చూసి ఆయన్ను పిలిచి గోపబాలుడు ఈశ్వర ప్రసాదం ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడు ఇదేమిటి ప్రశ్నించగా, అయ్యా మేము సోమవార వ్రతం చేసుకున్నాం, ఆ ప్రసాదం నీకు ఇచ్చినాము. అందులకు బ్రాహ్మణుడు, ఓరి మూర్ఖులారా, పురోహితుడు లేని వ్రతము పిల్లతనంతో తెలియక చేసి పాపం మూటకట్టుకున్నారు. అది చాలదన్నట్టు ఈ ప్రసాదం నాకు ఇచ్చి నన్ను అపవిత్రుడిని చేస్తారా అని చెప్పి కోపగించి ప్రసాదాన్ని విసిరేసి ఆ చేతితో ముఖం తుడుచుకొని వెళ్ళిపోగా అతనికి వెంటనే మంటలు మొదలయ్యాయి. ముఖం అంతా కూడా మంటలు వచ్చేసి చాలా బాధపడిపోయాడు. ఆ బాధలో గోపబాలుని అందరినీ మళ్ళీ తిట్టడం మొదలెట్టాడు. ఆ తిట్టడంతో ఇంకా మంటలు పెరిగిపోయినాయి. అప్పుడు, ఏం చేశారా మీరు, ఏ ప్రసాదం నాకు ఇచ్చిన ముద్దలో ఏం కలిపారు, నాకు ఈ మంటలు ఏంటని అనేక విధాలుగా వారిని నిందించి కొద్దీ మంటలు ఎక్కువైపోయినాయి. శరీరం అంతా బాధించను. ఆ బాధకు ఆ బ్రాహ్మణుడు భూమిపై పడి దొర్లుతుండగా మంచి మనసుతో కూడిన శివలింగుడు బాలుడు లేచి, ఓ బ్రాహ్మణోత్తమ, బాధపడకు, నీ అహంకారమే నీ మంటలకు కారణం. మేము గౌరవంతో ఇచ్చిన ప్రసాదం భక్తితో ఆరగించడం మానేసి ముద్దని నిందించి విసిరి కొట్టుట చేతనే ఈ బాధ కలుగుతుంది. ఇప్పుడైనా జ్ఞానం తెచ్చుకో. ఈశ్వరునికి క్షమాపణ చెప్పి ఈ ప్రసాదంను స్వీకరించమని మీ బాధలు తొలగిపోతాయని చెప్పగా బ్రాహ్మణుడు
బ్రాహ్మణుడు మంటలు బాధలు తొలగిపోతాయని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు మంటలు భరించలేక అట్లేనే ఆ ప్రసాదం చూడగా ఆవు పేడ మాదిరి కనిపించింది. గత్యంతరం ఏమీ లేక పరమేశ్వరుడికి ధ్యానించుకొని దాన్ని నోట్లో వేసుకున్నాడు. వెంటనే అతని శరీరమందు వ్యాపించిన మంటలు పటాపంచులైపోయాయి. అంతటా ఆ బ్రాహ్మణుడు ఆ గోపబాలకు క్షమాపణ చెప్పి తాను కూడా సోమవార వ్రతం ఆచరిస్తానని చెప్పి పార్థలింగాన్ని ధ్యానించుకొని స్వగ్రామంకి వెళ్ళిపోయాను. ఇట్లే ఆ గోపబాలుడు 16 సోమవారాల వ్రతం చేశారు. ఆకాశమును మబ్బులు కమ్మి వర్షములు కురిసినవి. ఆ రాజ్యం అంతయు కూడా బావులు చెరువులు నీటితో నిండినాయి. పంట భూములన్నీ కూడా పచ్చని పైర్లతో కలకలాడిన. పశువులకు కావలసినంత పచ్చి మేత పెరిగింది. వారి కష్టములు తీరినాయి. ఆ రాజ్యంలోని జనులందరూ ఈ క్షామ నివారణకు తోడ్పడిన గోపబాలులను నోరారా పొగిడి వారు కూడా ఈ వ్రతం ఆచరించి ఇట్లు భక్తితో ఈ వ్రతం చేయువారందరూ సుఖంగా ఉందిరని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినాడు. ఈ విధంగా 3వ కథ సమాప్తమైంది. మనం వ్రతం ఎంతో శ్రద్ధాభక్తులతో చేయాలి. ఈ వ్రతానికి ఎటువంటి ఆటంకాలు ఎవరి వలన వచ్చినా సరే వారు ఎటువంటి ఇబ్బందులు పడతారని చెప్పేసి ఈ కథ వృత్తాంతం అండి. అయితే మీకు ఈ కథ ఎలా అనిపించిందో, ఈ వీడియో ఎలా అనిపించిందో అన్నది లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం శ్రావణి హోమ్లీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ ఈ పూజ చేసుకోవడం వల్ల మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలండి. పాడి పంటలతో మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ పరమేశ్వరి యొక్క దయ మనందరి కుటుంబాలకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి వాచింగ్ ద వీడియో. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. పిల్లల చేత ఈ మంత్రం చదివించడం వలన పిల్లలకి జ్ఞానం లభిస్తుంది, తెలివితేటలు పెరుగుతాయి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.